చిన్న స్పేస్ ఉన్న వాళ్ళకి ఫ్యాన్ పెట్టే అవకాశం లేని వాళ్ళకి ఇదైతే చాలా బాగా సరిపోతుంది అండ్ కూలింగ్ కూడా. వెల్కమ్ టు Tech24. ఈ వీడియోలో Fastran 2-in-1 టవర్ ఎయిర్ కూలర్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. జనరల్గా కొంతమందికి ఫ్యాన్ పెట్టే అవకాశం ఉండదు, లేదు పెద్ద కూలర్ పెట్టుకున్నామంటే తగినంత స్పేస్ ఉండదు. అలాంటి వాళ్ళకి ఇలాంటి టవర్ ఎయిర్ కూలర్స్ అయితే చాలా బాగా సెట్ అవుతాయి. సో ఈ వీడియోలో ఈ Fastran 2-in-1 టవర్ ఎయిర్ కూలర్ ఎలా ఉందనేది డిస్కస్ చేద్దాం. ముందుగా బాక్స్ కంటెంట్ చూస్తే బాక్స్లో మనకి ఆబ్వియస్లీ Fastran కూలర్ ఉంటుంది, రిమోట్ కంట్రోల్, 4 ఐస్ ప్యాక్స్, బేస్ అండ్ 8 స్క్రూస్ అయితే ఉంటాయి. అండ్ డిజైన్ గురించి మాట్లాడుకుంటే చూడ్డానికి అయితే చాలా బాగుంది, ప్రీమియంగా ఉంది. మనం ఉన్న స్పేస్కి ఒక రకమైన లుక్ని అయితే తీసుకొస్తుంది. నాకైతే ఈ టవర్ ఎయిర్ కూలర్స్ పర్సనల్గా నచ్చుతాయి. పర్ఫార్మెన్స్ పరంగా అని కాదు కానీ లుక్ పరంగా అయితే చాలా బాగా నచ్చుతాయి. ఇది కూడా లుక్ అయితే చాలా బాగుంది అండ్ ఎక్కువ స్పేస్ని అయితే తీసుకోదు, ఒక కార్నర్కి ఈజీగా సెట్ అవుతుంది. అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఓవరాల్ టవర్ ఎయిర్ కూలర్ యొక్క బిల్డ్ క్వాలిటీ డీసెంట్గా ఉంది. చాలా మంచి ప్లాస్టిక్ని యూజ్ చేశారు, బట్ బాటంలో ఏదైతే బేస్ ఉందో అది ఇంకొంచెం స్ట్రాంగ్గా ఉంటే బాగుంది అనిపించింది. అండ్ ఇంకా ఫిజికల్ ఓవర్వ్యూ చూస్తే మనకి టాప్లో మనకి ఐస్ ప్యాక్స్ వేసుకోవడానికి ఒక కంటైనర్ ఉంటుంది అండ్ దాని ముందు మనకి టచ్ డిస్ప్లే అండ్ మోడ్స్ అయితే ఉన్నాయి. అండ్ బాటంలో బేస్ కూలర్ స్టాండ్ అవ్వడానికి అండ్ మనకి వాటర్ అవుట్లెట్ కూడా ఉంది. అండ్ ఫ్రంట్ మనకి ఎయిర్ వెంట్స్, దానికి బాటంలో వాటర్ లెవెల్ ఇండికేటర్ ఉంది. అండ్ బ్యాక్ సైడ్ మనకి హనీకోమ్ ప్యాడ్ అయితే ఉంది అండ్ వాటర్ ఇన్లెట్ అయితే ఉంది వాటర్ పోయడానికి. అండ్ దీన్ని సెటప్ చేయడం కూడా చాలా సింపుల్. మనకి టవర్ ఎయిర్ కూలర్ బేస్ అయితే సపరేట్గా బాక్స్లో అయితే వస్తాయి. సో స్క్రూలు బాక్స్లోనే ఇస్తారు, వాటితో ఈజీగా అయితే మనం వితిన్ మినిట్స్ అయితే సెటప్ చేసుకోవచ్చు. అండ్ రిమోట్ కంట్రోల్ గురించి మాట్లాడుకుంటే చాలా కాంపాక్ట్గా ఉంది అండ్ క్వాలిటీ పర్లేదు. అండ్ బటన్స్ అయితే అన్ని ఇంపార్టెంట్ బటన్స్ అయితే ఇందులో అయితే మనకు ఉన్నాయి. ఆన్ ఆఫ్ బటన్, స్పీడ్, స్వింగ్, టైమింగ్, కూల్ అండ్ విండ్ మోడ్స్ అయితే ఉన్నాయి ఇందులో. అండ్ టాప్లో మనకి టచ్ ప్యానెల్ ఉంటుంది, అందులో కూడా మనకి పవర్ ఆన్ ఆఫ్ బటన్ అండ్ 3 మోడ్స్, 3 స్పీడ్ కంట్రోల్స్ అండ్ కోల్డ్, స్వింగ్, టైమర్ బటన్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ నుంచే టచ్ ద్వారా ఈజీగా ఆపరేట్ చేయొచ్చు. అండ్ బ్యాక్ మనకి బాటమ్ సైడ్ వాటర్ ఇన్లెట్ ద్వారా వాటర్ని అయితే ఫిల్ చేయొచ్చు. అప్ టు 4 లీటర్ వరకు అయితే మనం దీంట్లో వాటర్ని అయితే ఫిల్ చేయొచ్చు. అండ్ ఇంకా ఎక్కువ కూలింగ్ కావాలనుకుంటే మనకి బాక్స్లో ఇచ్చిన 4 ఐస్ ప్యాక్స్ ఉన్నాయి కదా, సో వాటిని ఈ టాప్లో ఉన్న కంటైనర్లో వేసి యూజ్ చేస్తే ఇంకా కూలింగ్ అయితే బెటర్గా ఉంటుంది. అండ్ నేను ఆల్రెడీ చెప్పినట్టు చాలా కాంపాక్ట్గా ఉండడమే కాదు, లైట్ వెయిట్గా ఉంది. సింగిల్ పర్సన్ ఎటంటే అటు కార్నర్కి అయితే ఈజీగా మూవ్ చేయొచ్చు. మీడియం రూమ్స్కి, స్మాల్ రూమ్స్కి అండ్ బెడ్రూమ్స్కి, స్టడీ రూమ్స్కి, ఆఫీస్కి చాలా బాగా సెట్ అవుతుంది. చాలామందికి కొన్ని కార్నర్స్లో ఫ్యాన్ గాలి అయితే సరిగా రాదు, ఫ్యాన్ పెట్టడానికి కూడా అవకాశం ఉండదు. అలాంటి వాళ్ళకి ఇదైతే చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఈ టవర్ ఎయిర్ కూలర్ని మనం 20 ఫీట్ డిస్టెన్స్ నుంచి ఈ రిమోట్ కంట్రోల్తో అయితే ఆపరేట్ చేయొచ్చు. అండ్ ఈ ఎయిర్ కూలర్ మనకి 70 డిగ్రీస్ వరకు అయితే రొటేట్ అవుతుంది. దీంట్లో కూల్ అండ్ విండ్ మోడ్ మాత్రమే కాదు, స్పీడ్ని కూడా కంట్రోల్ చేయొచ్చు అండ్ టైమింగ్ కూడా సెట్ చేసుకోవచ్చు. అండ్ స్వింగ్, స్లీప్ మోడ్ లాంటి చాలా ఫీచర్స్ని అయితే సో మనం ఇక్కడ ఉన్న టచ్ స్క్రీన్ నుంచి లేదా రిమోట్ నుంచి అయితే కంట్రోల్ చేయొచ్చు. అండ్ దీంట్లో యూజ్ చేసిన హనీకామ్ కూలింగ్ ప్యాడ్స్ కూడా చాలా మంచి క్వాలిటీ అయితే వీళ్ళు యూజ్ చేశారు. సో మనం బ్యాక్ సైడ్ ఈ ట్యాంక్లో వాటర్ ఫిల్ చేసి యూజ్ చేయొచ్చు. కూలింగ్ ఇంకా సరిపోలేదు, టెంపరేచర్ ఎక్కువ ఉందనుకుంటే మనకి బాక్స్లో 4 ఐస్ ప్యాక్స్ ఇస్తారు. వాటిని ఇక్కడ టాప్లో ఉన్న కంటైనర్లో ఇన్సర్ట్ చేసి కూలింగ్ని ఇంకొంచెం అయితే పెంచుకోవచ్చు. అండ్ కూలింగ్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకుంటే సో మీరు విండోస్ అన్నీ క్లోజ్ చేసి కూడా యూజ్ చేయొచ్చు, బట్ ఇంకొంచెం ఎక్కువ కూలింగ్ కావాలంటే సో వెంటిలేషన్ ఉంటే ఇంకా బాగుంటుంది. నేను ఆల్రెడీ చెప్పినట్టు ఎవరికైతే కంజెస్టెడ్ ఏరియా ఉంటుందో, ఫ్యాన్ గాలి అటువైపు రాదో, ఫ్యాన్ పెట్టే అవకాశం లేదో అలాంటి వాళ్ళే దీన్ని ప్రిఫర్ చేయండి. అండ్ ఇంట్లో కూడా తక్కువ స్పేస్ ఉండి పెద్ద కూలర్ని పెట్టుకోలేము అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళే దీన్ని అయితే ప్రిఫర్ చేయండి. ఈ కూలర్ 80 వాట్తో వస్తుంది, పవర్ కూడా చాలా తక్కువగా కన్జ్యూమ్ చేస్తుంది. అండ్ టైమర్ అండ్ స్లీప్ మోడ్స్ ద్వారా 1 అవర్ నుంచి 15 అవర్స్ వరకు టైమర్ని అయితే సెట్ చేసుకోవచ్చు. ఇది నైట్ స్లీప్ టైంలో కూలర్ని ఆటోమేటిక్గా ఆఫ్ చేస్తుంది. స్లీప్ మోడ్లో ఎయిర్ ఫ్లో తక్కువ ఎక్కువ అవుతూ స్లీప్ టైంలో కంఫర్ట్ని అయితే ఉంచుతుంది. సో ఇది ఈ Fastran టవర్ ఎయిర్ కూలర్ గురించి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. దీని యొక్క ప్రైస్ అయితే 9,000 నుంచి 12,000 మధ్య అయితే ఫ్లక్చువేట్ అవుతుంది. బ్యాంక్ డిస్కౌంట్ వస్తుంది, అప్పుడప్పుడు అడిషనల్గా కూపన్ డిస్కౌంట్ వస్తుంది. అండ్ ఈ కోడ్ వాడితే మీకు అడిషనల్ డిస్కౌంట్ కూడా వస్తుంది. దీని యొక్క బయ్యింగ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఫస్ట్ కామెంట్లో పిన్ చేస్తాను. మీరు కావాలంటే అక్కడి నుంచి అయితే పర్చేజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ మరో వీడియోలో కలుద్దాం.